దేశవ్యాప్తంగా జనసేన బలోపేతం చేయాలి అనేది ఒక నిర్ణయం. అది కేవలం తెలంగాణలో బలోపేతం అవడం కోసమా, రాష్ట్రంలో ఏమన్నా ఇంకా జనసేన ప్రాధాన్యత వీళ్ళకి వీళ్ళే తగ్గించుకుంటారా భవిష్యత్తులో? అది లోకేష్ వస్తే వీళ్ళ ప్రయారిటీ తగ్గుతుంది అనుకుంటే దేశంలో ఎక్కడ ఉండదు ప్రయారిటీ. నీ బేస్ వదిలేసి నువ్వు ఎక్కడికి పోతానంటే ఏమవుతుంది? తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ వదిలేసి అస్సాంలోనూ ఇంకో చోట చేస్తానంటే ఏం ఉపయోగం ఉంటుంది? సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లే కాదు, ప్రస్తుతంగా అఖిలేష్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో కూడా పోటీ చేసింది. నేను ఉత్తరప్రదేశ్ వదిలేసి తెలంగాణలో ఉంటానంటే ఎట్టాగా? ఈయనే చెప్తారు ఆంధ్రప్రదేశ్లో సీఎం అవడం అంత కష్టం, మనం గెలవలేం, మనం సింగిల్ గా నిలబడితే అధికారంలోకి రాలేము, ఈయనే చెప్పి కూటమి కట్టారు. అలాంటిది దేశంలో నెగ్గుకు రావడం, దేశంలో ఒక బలమైన పార్టీగా జనసేనని ఎమర్జ్ చేయడం అనేది అంత ఈజీ పని అంటే నాకు ఆయన ఓవరాల్ సర్కమ్స్టెన్స్ లో కనబడుతుంది ఒకటే, మనం లైమ్ లైట్ లో ఉంటే ఏదో రోజున ఎక్కుతాంలే అనేటటువంటి ఫీలింగ్ లో కనబడుతున్నారు. లైక్ ఇప్పుడు బీహార్ లో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఫ్యూచర్ లో లీడర్ అయ్యే పరిస్థితుంది. బీజేపీ జాగ్రత్తగా ఎమర్జ్ చేస్తుంది. అతను వే ఆఫ్ అంటే లాయల్టీ టువర్డ్స్ బీజేపీ, అట్లా లాయల్టీ టువర్డ్స్ నేషన్, ఇవి రెండు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇతను అదే ఆశిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఫార్ములా ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఒంటరిగానే పోటీ చేస్తుంది అనేది చెప్పేశాడు కదా అమిత్ షా. తెలంగాణలో దాదాపుగా అన్ని రాష్ట్రాల